ప్రభుత్వ శాఖల రచ్చ, హైడ్రాకు తస్తున్న మచ్చ, పాపం ఎవరిది శాపం ఎవరికి? కేవలం చిత్తశుద్ధి ప్రదర్శిస్తే సరిపోదు, ఆచరణలోనూ ఆదర్శవంతంగా ఉండాలి. చేసేది మంచి పనే కదా అని అత్యుత్సాహం ప్రదర్శిస్తే చివరకు మిగిలేది కష్టనిష్ఠూరాలే. ఇది సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. నేడు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆపరేషన్ మూసీ కార్యాచరణ. ఎంతో ముందు చూపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనతో పాటు ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడానికి పెద్ద ఎత్తున ఆక్రమణల తొలగింపు, కట్టడాల కూల్చివేతలను ప్రారంభించారు. దీర్ఘకాలిక లక్ష్యంతో సాగాల్సిన ఈ కార్యక్రమాన్ని సమర సన్నాహాలతో చేస్తున్నట్టు యంత్రాంగం కదలడంతో అసలు సమస్య మొదలైంది. కేవలం ఆయా చెరువుల పరిరక్షణకు హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న భవనాల కూల్చివేతలు తొలత మన్నులను అందుకున్నాయనే చెప్పాలి. అయితే అదే సమయంలో ఆపరేషన్ మూసీ పేరుతో రెఫరెంట్ సుందరీకరణ పేరుతో మరో ప్రణాళికను కూడా ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం అంటే అనేక శాఖల సమాహారం. చేతికి 5 వేళ్లు అలంకారం కాదు. అవన్నీ అసంకల్పిత ప్రతిచారక చర్యలుగా ఒకే పనిని సంయుక్తంగా ఒక పద్ధతి ప్రకారం యథాశక్తితో చేస్తాయి. ఇది సర్వసామాన్య ప్రాకృతిక వ్యవహారం. అయితే ప్రభుత్వ శాఖలు అదే సమీకరణతో పనిచేయకపోవడం వల్లే సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సామాజికవేత్తలను కదిలించినా ఇదే సమాధానం వస్తుంది. మరి ప్రభుత్వ శాఖలు అంతే సమన్వయంతో ఎందుకు పనిచేయలేకపోతున్నాయి? ఒకే సమాధానం వస్తుంది. కొందరు అధికారులు వ్యక్తిగత సంకుచిత స్వార్థపూరిత చర్యల వల్లే. ఎలాగంటే హైడ్రాను మరింతగా సమర్థంగా చేయాలనుకున్న సంకల్పంతో ఆయా ప్రభుత్వ శాఖలను ఆ సంస్థ పరిధిలోకి తీసుకుని వచ్చి సమన్వయంతో పనిచేయాలని చెప్పింది ప్రభుత్వం. సరిగ్గా ఇక్కడి నుంచే మొదలయ్యాయి అధికార గణంలో వ్యక్తిగత భేషజాలు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఇవ్వలేదు. దానికి అప్పగించిన పని ఆయా శాఖల సమాచారం సమన్వయంతో ఆయా చెరువుల పరిధిలో ఆక్రమణలను అధికార మ్యాపుల ప్రకారం పరిరక్షించడమే. ఇందుకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించడమే. అయితే మానవతా దృక్పథంతో ఇక్కడ కూడా హైడ్రా వ్యవహరించింది. కేవలం నిర్మాణంలో ఉన్న నివాస గృహ సముదాయాలనే కూలుస్తోంది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో కబ్జా చేసిన తాత్కాలిక నిర్మాణాలలో వాణిజ్య కార్యక్రమాలు చేస్తున్న వాటిని కూడా తొలగించింది. కన్వెన్షన్తో ఇది మొదలై చాలా సాఫీగా సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారాన్ని గమనించిన సమాజం మొత్తం హైడ్రా యాక్టివిటీని స్వాగతించింది. పైగా జిల్లాల్లో కూడా హైడ్రా వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెరిగాయంటే వాస్తవంగా హైడ్రా చేపట్టిన చర్యలకు ఆమోదించినట్టే కదా. ఈ దశలో న్యాయస్థానాలు కల్పించుకున్న నిబంధనలను అనుసరించి వ్యవహరించాలని మాత్రమే హైడ్రా సూచించడం గమనార్హం. పైగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, జనస్వామ్యానికి ఇబ్బంది కలిగించే భవనాలను నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు కూల్చివేయొచ్చని స్పష్టం చేసింది కూడా. అంటే రాష్ట్రంలో హైడ్రా గీత దాటలేదనే కదా అర్థం. ఆపరేషన్ మూసీ వ్యవహారానికి వస్తే ఏళ్ల తరబడి కళ్ళు మూసుకుని వ్యవహరించిన ఆయా శాఖలు హైడ్రాకు వస్తున్న మంచి పేరుతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆయా శాఖల ఉన్నతాధికార గణం కూడా ఈర్ష్యతో రగిలిపోయినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మూసీ నది గర్భంలో కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలకు ఒక్కసారిగా కళ్ళు తిరిగే స్థాయిలో నోటీసులు పంపించారు. 50 ఏళ్లకు పైగా ఆయా శాఖల పాపాలే కదా నేటి నదీ గర్భంలో కట్టడాలు. ఏమాత్రం ప్రణాళిక, ముందస్తు వ్యూహం లేకుండా వెచ్చుకుపడ్డారు. అసలు మూసీ నది పరిధి ఎక్కడ, ఎంతవరకు ఉందో తెలియజెబుతూ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆ ప్రభుత్వ ఆయా సరిహద్దుల పరిధిలో ఉన్న నివాస గృహాలు వరకే నచ్చజెప్పాలి. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎక్కడిస్తుందని వివరించాలి. బఫర్ జోన్ పరిధిలో పట్టాదారులు ఉంటే వారికి ఏ విధంగా ఎంత నష్టపరిహారం ఇస్తుందనేది చెప్పాలి. సంప్రదించి సమాధానపరిచి సంతృప్తి చెందిన వారిని నెమ్మదిగా తరలించాలి. వాస్తవానికి ఇవేవీ లేకుండానే ఆయా శాఖల అధికారులు వ్యవహరించారు. హైడ్రా కంటే వేగంగా తాము ఖాళీ చేయించగలమని ప్రభుత్వ పెద్దల ముందు సామాన్య భాషలో చెప్పాలంటే ఫోజు కట్టడానికి ఆపరేషన్ మూసీలో అధికారులు వ్యవహరించారన్న అప్రప్రద వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడిగా నష్టపరిహారం గురించి, ప్రత్యామ్నాయ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు గురించి ఎంత చెప్పినా బాధితులను ఊరడించలేకపోయారన్నది వాస్తవం. వాస్తవానికి మూసీ సుందరీకరణ వల్ల నగరాభివృద్ధి చెంది ఉపాధి, వ్యాపారాలు పెరుగుతాయన్నది నిజం. ట్రాఫిక్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయి. పర్యాటక రంగం అద్భుతంగా రాణిస్తోంది. కానీ కష్ట నష్టాలతో, సామాన్యుడి శాపనార్థాలతో అవన్నీ ఎలా సాధించడం సాధ్యం? ప్రభుత్వ పెద్దలు కానీ, ఆయా అఖిల భారత సర్వీస్ అధికారులు కానీ ఈ విషయంలో ఏమాత్రం చొరవ చూపలేకపోయారు. ప్రభుత్వ పెద్ద ఆజ్ఞలను శిరసావహించడమే మహాభాగ్యంగా అన్నట్టు వ్యవహరించారు. పైగా హైడ్రాకు వచ్చిన మంచి పేరుతో మరింత రగిలిపోయారు.
తమకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఎవరికో లాక్కుపోతున్నాయట్టు సంకుచితంగా వ్యవహరించారు. ఫలితమే ఆపరేషన్ మూసీ విషాదం. ప్రకృతి పరిరక్షణ ఎంతో అవసరం, అది అందరి బాధ్యత కూడా. అదే సమయంలో దానితో ముడిపడి ఉన్న మానవ జీవితాన్ని చిందరవందర చేయకుండా జాగ్రత్త వహించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వ పెద్దలది, ఆయా శాఖల ఉన్నతాధికారులది కూడా అని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఇంతకాలం ఇక్కడ నివసిస్తున్న సామాన్యులకు ఏ చిన్న సదుపాయం కావాలన్నా కరెన్సీతో మాట్లాడిన ఆయా శాఖలు ఇప్పుడు మహోగ్రంగా మూసి ముంచేస్తున్నట్టు వ్యవహరించి అర్ధరాత్రి తొలగింపు కార్యక్రమాలు చేపట్టడమే దారుణమంటున్నారు సామాన్య ప్రజలు.